ఆశించండి వీలుంటే వేసిరండి కోరకైనా పొందుకైనా విందుకైనా 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 వెళ్ళిపోతుంది. ఎవడ్రా నువ్వు? ఈ క్యాసినోకి దాసింగిలో గారిని భయపెట్టాలని చూస్తున్నావు? గబ్బర్ సింగ్ మాదిరి కన్ను చూపించి బెదిరించాలని చూస్తున్నావు? వల్ల అవటానికి నేను బకరాయి కాదురా బచ్చా, ఉస్తాద్ భగత్ సింగ్ ని. రికార్డులన్నీ కొట్టుకుపోవాల్సిందే, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. డైలాగ్స్ తో టైనామెంట్ లో వెళ్ళిపోతున్నావు, మహేష్ బాబులా ప్రభాస్ లా బదులు కొడుతున్నావు. ఇంతకీ ఎవరురా నువ్వు? 5 కోట్ల మంది ఆంధ్రులు అభిమానించే ఇసుకపల్లి వారసుండి సాధకుణ్ణి. ఈ రాష్ట్రంలోని ఆపదలో ఉన్న ఆడవాళ్ళను ఆదుకోవడానికి వచ్చిన కలిసి అవుతారండి రా ఇన్స్పెక్టర్ విజయ్ రా. ఇన్స్పెక్టర్, ఈ
జితేంద్ర గాంధీ నీ కొట్టాలని చూస్తే నీ డెడ్ బాడీ కూడా మిగలదు. నీ పోట్లని కైమా కొట్టి కాకులు గద్దలకు పలారగా వేస్తాను రా. క్యాసినో క్లబ్బులు నడుపుతూ మన దేశంలో లేని సంస్కృతిని తీసుకొచ్చి కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు మత్తు పదార్థాలకు బానిసలు చేస్తూ వాళ్ళతో నగ్న ప్రదర్శన చేయిస్తున్న నిన్న ముక్కలుగా నరికి ఆనందీశ్వరుడికి నైవేద్యంగా పెడతానురా. ఇన్స్పెక్టర్ సిటీకి వచ్చి రాగానే బుద్ధిలా శివతాండం మొదలు పెట్టావు. ఈ జితేంద్ర గారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఉండాగి చేస్తావు. నిన్ను చూసి నీ బ్యాక్గ్రౌండ్ చూసి బెదిరిపోవడానికి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ పిరికివాడు కాదురా. నీలాంటి వాళ్ళందరూ జైల్లో చెప్పలు కొట్టుకునేలా చేసిన సింహానిరా. ఇన్స్పెక్టర్ నెత్తి మీద టోపీ చేతుల లాటి ఒంటి మీద ఇడిపోతుందని కొత్తమ్మ చెమ్మల విర్రవెక్కు కలిసి పెట్టుకుంటే రాటికి పోతావు. ఇలాంటి కాలాంతకుల్ని కాలవర్గంలో కలపడానికేరా ఈ ఇన్స్పెక్టర్ విజయ్ రంగంలోకి దిగి ఇన్స్పెక్టర్ లా మారి రాజకీయ మొదలు పెట్టింది. ఇన్స్పెక్టర్ వానపాముల ఇన్స్పెక్టర్ వాట్గా తాగి పెరిగిన పుల్లిని రక్తం రుచి మరిగిన రాజనాగుని నాతో ఆడుకోవాలని చూడుకు అడ్రస్ లేకుండా చేస్తా. ఆ కాలనాగుల కోరలు పీకి కాల్చి పూడలు చేయడానికి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ విప్లవ మూల మారింది. ఇన్స్పెక్టర్ నువ్వు చాకి ఎదురెళ్తున్నావు. నాలాంటి అగ్ని పదార్థాలను ఈ కొట్టాలను ముచ్చట పడుతున్నావు. వాడి మచ్చైపోతావు. అగ్ని పర్వతాలతో ఆడుకుండా అగ్ని పెడుకుంటున్నా అడ్డగోలుగా వాగితే అమ్మతోడు చేస్తా. ఇన్స్పెక్టర్ చిత్తర పిల్ల చదవలేకుండా నాతో చేతులు కలుపు. నీకు ఏది కావాలని ఇస్తా. ఈ డబ్బు గుర్తుపడి నీతో చేతులు కలిపి అవినీతి ఆఫీసర్ కాదురా ఈ ఇన్స్పెక్టర్. నీలాంటి వాళ్ళందరిలో సెంట్రల్ జైల్లో చెప్పకూడు తినేలా చేసిన ఇన్స్పెక్టర్ నిప్పు కడిగలా రగిలిపోతున్నావు. నీకు రౌడీ భాష దమ్మేంటో చూపిస్తా. రారా. నీలా నా ముందు తొడవ కొట్టిన కేడీలందరిలో సెంట్రల్ జైల్లో చెప్పకూడు తినేలా చేశా. ఎక్కడ తెచ్చారా దరిద్రుడు? ముఖత్తానికి ఇంకా 30 టైం ఉందిరా. ఈ దరిద్రుడు ఎక్కడ తెచ్చాడో ఏమిటో. హలో, ఏంటి మంచి పెళ్లి సమయం చూసి పెట్టాలా? వస్తారండి. కట్నం ₹1 ఇస్తారా? అబ్బాయి మాత్రం ఎర్రగా బుర్రగా మహేష్ బాబులా ఉండాలా? చూస్తానండి. చూడక చూస్తానా ఏమిటి? కనీసం రామచరణంలా ఉండాలా? చూస్తానండి. యాంజిరయ్యా యాం చేస్తున్నా? ఏమిటి గురువు గారు కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నారు? గిన్నె కోళ్ళ గొంతులు వేస్తున్నారు. వచ్చావరా అపరాక్షణ సంత? నీ దుంపదేగా నీ కోసం ఈ అగ్రహారం మొత్తం అరిచి అరిచి నా గొంతు కూడా తగ్గడం. ఎక్కడ మరి
గొంతులో నుండి మంత్రాలు రాకపోతే పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ ఆగిపోతాయి మరి. తమరేదో పెద్ద వేల పండితోని బిల్డప్ మీరు. ఏంట్రా దశావతారు నీళ్ళు నవ్వులుకుంటున్నావు? నీళ్లు నవలడం చేపలు పట్టడం కాదు గురువు గారు. మీరు ఎందుకింతలా కంగారు పడుతున్నారా అని ఆలోచిస్తున్నా. కంగారు పడగా కూర్చొని కాఫీ తాగమంటావు ఏంట్రా? ఎందుకు? ఒక పావు లీటరు ఫెనాయిల్ లాగండి, వేడా విరగడవుతుంది, ఉన్న దరిద్రం పోతుంది. లేకపోతే ఏమిట్రా నువ్వు? నీ పిల్ల కొడి పెట్ట నీ వచ్చేదాకా కచ్చరి పాటలు పెట్టి పాడమంటావు ఏమిట్రా? లేటుగా వచ్చిందే కాక అగరుస్తావు ఏంట్రా? మంత్రాలే సరిగ్గా చదవడం రాదు కానీ పాటలు కావాల్సి వచ్చిందంట. పాటలు మీరేదో పెద్ద ఎస్పి బాలు అన్నట్టు పాటలు కాకపోతే ఎవరు కాదంటాడు. ఒరే దశావతారం, ఆ పెళ్లి వాళ్ళు ఎన్ని తిట్లు తింటున్నారు ఏమరా? నా పిల్లల ప్రాణం మంచిగా వచ్చేలా ఉంది. ఏంటి అసలు నువ్వు ఏమో పట్టనట్టుగా ఉంటావు? అబ్బా గురువు గారు, అసలు ఇప్పుడు ఏమైందని మీ కంగారు? మళ్ళీ ఏమైందని అడుగుతావేంట్రా రాస్తుడా? నీ పిల్ల కొడి పెట్ట నీకు ఈ మధ్య భయం భక్తి రెండు లేకుండా పోయిండ్రా. ఎందుకు గురువు గారు? ఆ కొంపలేదో మునిగిపోయేటట్టు, మళ్ళీ అదేదో కరోనా పైన నూడిపడ్డట్టు ఓ గావు కేకలు పడుతూ కాపు లేచిపోయి ఆడుతున్నారు. ఒరే గావు కేకలు కాదురా, గబ్బుడా ఈయన సాగు కేకలరా. 10 గంటలకల్లా రమ్మంటే అర్చుకొని తీర్చుకొని లేటుగా వచ్చిందే కాక అలా అమరుస్తున్నాయి. అప్పుడే చెడుతుంటా. ఆహా, పెట్టుండాల్సింది గురువు గారు. ఎందుకురా త్రాస్తుడా? కళ్ళు తాగిన కొద్దిలా గంతులు వేస్తున్నావు? గంతులు కాదు గురువు గారు, నేను కూడా నాలుగు స్టెప్పులు వేసి సెలబ్రిటీ అయిపోదామని. వేస్తావురా వేస్తావు. 4 స్టెప్లేంటి? చేస్తావురా? తమరు పెద్ద హీరో కదా. ఏమిటి గురువు గారు, నా ఫేస్ లో హీరో కళ ఒట్టి పట్టడం లేదా ఏమిటి? అందుకే ఆ కళావతి నిన్ను కాదని ఆ నాన్నగారితో లేచిపోయింది. పోనీలేండి గురువు గారు, ఆ కళావతి కాకపోతేనే ఏ పద్మావతో దొరుకుతుంది. అయినా ఈ లోకంలో అమ్మాయిలకి ఏమన్నా కరువా చెప్పండి? ఒరే దశవతారు, నీలాంటి కుర్రగారు కరువు పట్టి ఉండమంటారా? అమ్మాయిలకి పెళ్లిళ్ళు 10 పాసంగానే అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించేస్తున్నారా? అయినా గురువు గారు, ఏ వయసులోని ముచ్చట్లు ఆ వయసులోనే తీర్చుకోవాలి. మీలా 40 ఏళ్ళు దాటినా ఉన్న పళ్ళు ఉన్నా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారం చేస్తూ నన్ను కూడా పెళ్లి చేసుకోవద్దంటారా ఏమిటి? ఒరే దశవతారు, నాకు ఇంకా పెళ్లి కాలేదని ఊరంతా అవుట్ స్పీకర్ పెట్టి అరిచి చెప్పరా, అందరికి వినపడుతుంది. గురువు గారు నన్ను క్షమించండి. ఒరే దశవతారు, ఎవర్రా ఈ అందాల అభిలాష సుందరి? ఎవరా ఎందాల అభిలోక సుందరి? కార్తీక దీపంలో సీరియల్లో హీరోయిన్ లా ఉంది. అవును గురువు గారు, అచ్చం అలానే ఉంది. డబల పోదేమో మరి.
ఈ చీరగడ్డలో చూస్తుంటే అల్లనాటి సావిత్రి గుర్తొస్తుందిరా నాకు. సావిత్రి అండి గురువు గారు, శ్రీలీలనే తలపిస్తుంటే. ఒరే దశావతారం, ఈ పిల్ల శ్రీదేవి కూతురేమారా? లేదు గురువు గారు, రష్మికకి సిస్టర్ అయి ఉంటుంది. ఒరే దశావతారం, ఈ పిల్ల చిలకలూరుపేట చిన్నదిలో ఉందిరా. గురువు గారు, జీవితంలో పిల్లంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలి. జుండు మొక్కల మంచి రంజుగా ఉంటేను. అవునరా దశావతారం, ఈ పిల్ల కోసం ఆస్తులను అమ్మేసి ఆంధ్రాని అప్పులు బాధ చేసినా తప్పలేదురా. ఏ పంతులు, ఇందాక నుంచి నన్ను చూసి తెగ వాగుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు నా గురించి? వాగుడు కాదు పిల్ల, నీ అన్నాన్ని పొగుడుతున్నావు అంతే. నిన్ను ఇంత అందంగా పుట్టించిన ఆ దేవుణ్ణి ఏడుకుంటున్నావు. ఓ ఏమను? నీతో పెళ్లి పెళ్లి జరిపించమని పిల్ల. ఇంకా నయం, శోభన చేయమని అడగలేదు. ఆ పని నీతో ఎవరైనా వదులుకుంటారా పిల్ల? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? అసలే నిన్ను చూస్తుంటే ముసలోళ్ళకి, మా గురువు గారికి మూడొచ్చేలా కొట్టినావు పిల్ల. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగుతున్నారేంటి? మీరు పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తాగానే పిల్ల, ఒక ముద్దే రాదు. ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెట్టుకుంటాను. నేనైతే ఫ్రేమ్ కట్టించుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను. అవసరమైతే బైపాస్ లో బ్యానర్ వేసుకుంటాడు. ఏ పంతులు, ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ మీ పేర్లేంటి? నా పేరు దశావతారం, ఆ గురువు గారి పేరు అవతారం. ఏంటి అవతారం, దశావతారమా? పేర్లేంటి ఇంత విచిత్రంగా ఉన్నాయి? ఎందుకని నీ పేరేంటి పిల్ల? నా పేరు కవిత. నేను జర్నలిస్ట్ గా చేస్తున్నాను. ఆయన డైలాగ్ అటు చూడు. అయితే నీకు ఇక్కడ ఏం పని పిల్ల? నేనా? ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి ఇలా వచ్చాను. జర్నలిస్ట్ జయదేవ్ అని. అయితే మాతో రా పిల్ల, మినిస్టర్ గారింటికి దారి చూపిస్తాం. మరి మా బాధ తెలుస్తావా పిల్ల? ఏంటి నీ బాధ? అదే పిల్ల, అదే ఏంటో చెప్పండి, తీరుస్తానో లేదో తర్వాత చెప్తాను. అయినా ఈ బాధ మందులకి తగ్గేది కాదు పిల్ల. అయితే వెళ్ళి గోదావరిలో దూకండి, బాగా తగ్గుతుంది. మాకు ఏమన్నా పిల్ల? నువ్వు నేర్పిస్తావా పిల్ల? మీ దగ్గర చేప పిల్ల లేదా? లేదు. యా చూపిస్తారా
పుట్టలు తానాలు దేవతలమ్మ రాణి రాణి చండి రాణి 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 చండి రాణి చేయాలి నాకు తెలుగు చేయాలి నాకు తెలుగు సకీరు వస్తాడం సోకు అప్పచ్చుడు జిల్లందు నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు మంగమ్మ అప్పుడు సాగు మంగమ్మ బతుకుతుంటే అందో అప్పుడు సాగు ఆడించి ఆడించి చేరుగా అమ్మా బట్టి వెళ్ళిగా ఆడించి ఆడించి చేరుగా అమ్మా బట్టి వెళ్ళిగా ఈ సేకంగా నేను చూస్తుంటా కొందన్నా నేను తరిమిస్తా ఈ సేకంగా నేను చూస్తుంటా నేను తరిమిస్తా చెట్టుని చుట్టుదాన్ని చెల్లెల చుట్టుదాన్ని చెట్టు లెక్క పెట్టదాన్ని ఉంగరాల చుట్టుదాన్ని నేను కంటి తంటారు దాన్ని కాదు బాబు సరిపెట్ట మీద రాను బాబా నేను కంటి తంటారు దాన్ని కాదు బాబు సరిపెట్ట మీద రాను బాబా చివరి చుట్టుదాన్ని చెల్లెల చుట్టుదాన్ని చీటి లెక్క పెట్టదాన్ని ఉంగరాల పెట్టదాన్ని కాదు బాబు బయట మీద రాను బాబా ఈయన కాదు దాని కాదు బాబు ఈలో బయట మీద రాను బాబా ఈయన కాదు దాని కాదు బాబు బయట మీద రాను బాబా అంతలో కలిగిపోయి ముక్కు వేసా
కన్న పేరును కైకుడమ్మో అమ్మకం కుమ్మడు అక్క నచ్చినప్పుడు మాటమాట విట్టి మీద బాలని కూడా సై 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 muy 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 బావలు సయ్యా సై మద్దలు సయ్యా బావలు సయ్యా సై మద్దలు సయ్యా సై మద్దలు సయ్యా సై మద్దలు సయ్యా కొండ కాడ దిబ్బ కాడ రంకెలేసే అప్ప చూడ సుకుమాడ హడవిడి తడిమి అతడ సుందరాయ కొండ కాడ తిప్పకాడా కెలిసే అప్ప చూడా సుకుమాడా ఈడు ఉంగరం ఇక చూసుకోర సంబరం గిజగిజ వయసుల గిలగిల సొగసులు వడ్డించుకో అల్లారు ముద్దు అగడం అందాల మీది మిగడం వేణువైతే మేడన క్షణమైతే దాడన ఇది తాగిన జంట సజమిరసడి మీ అసలుగా కొండ కాడ రంకెలిసే అప్ప చూడ సుకుమాడా పుడు చెడుగుడు ఆడేసుకో చెడుగుడు నీవేము కోర దిగిరం నా నావకున్న లంగరం చేజారుకుంది కౌరం పట్టుకో చేసి నిబ్బరం చిమ చిమ చీకట
ఇది చిటపట చూడునా मजा हो कले पथाड़ा के अब चूड़ा सुकुमारा ఇందు మూలంగా మంది ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా ప్రభుత్వం కళ్ళుగప్పు తిరుగుతున్నా ఆ కొనవీడి సమయం ఎవరో కనిపెట్టి అతన్ని ప్రభుత్వానికి పట్టించిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు నజరానగా ప్రభుత్వం బహుమతి ప్రకటించింది. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా ప్రభుత్వం కళ్ళుగప్పు తిరుగుతున్నా ఆ కొనుమీటి సమయం ఎవరో కనిపెట్టి అతన్ని ప్రభుత్వానికి పట్టించిన వాళ్ళకి 50 లక్షల రూపాయల నజరానని ఈ బహుమతిగా ప్రభుత్వం ప్రకటించిందో. పుట్టిస్తాడు గడగడబడిస్తాడు విడి కన్ను పడితే కీడ ఊరు వల్లల్లాడే కడారి కోరి మందు రాజధానికే ఒడి కడతాడు సమాన పెంటుగా చెడ్డ పైన తొడగొడతాడు. రాక్షసుడా, మనుషుల ప్రాణాలతో ఆడుకుంటూ రంగులతో ఎంజాయ్ చేస్తున్నావా? ఎవరు నీ పాలిట యముణ్ణి, కొండవీడి సింహాన్ని. కొండవేడి సింహాడువా? అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రాణం తీయడానికి. వద్దు, నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతా. ఎరా, నీ ప్రాణం అంటే అంత తీపా? మరి ఎదుటి వాళ్ళే కూడా ప్రాణాలే కదరా. ప్లీజ్, ఏం కావాలన్నా ఇస్తా, నన్నేం చేయొద్దు. రేయ్, చెడిపోయిన భాగాన్ని తీసేయటం శరీరానికి చేసే వైద్యం అయితే నీలాంటి వాళ్ళని ఏరి పారేయటం ఈ సమాజానికి చేసే వైద్యం. మిస్టర్ కొండవీడి సింహం, తప్పించుకోవాలని ట్రై చేస్తే ఈ గన్నులోని ఆర్బులెట్లు సరాసరి నీ గుండెలోకి తీసుకుపోతాయి. ఈ కొండవీడి సింహం గుండెను చీల్చే బుల్లెట్ ఇప్పటి వరకు ఏ కంపెనీ తయారు చేయలేదు. ఇంతకీ ఎవరు నువ్వు? హత్యలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వం కళ్ళు కప్పి కొండవీడి సింహంలో మారువేసి వెతుకుతున్న నిన్ను పట్టుకోవడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పెద్ద ఏసీపీ అశాంతిగా హత్యలు చేస్తున్నాను, అక్రమాలకు పాల్పడుతున్నాను,
మనుషుల ప్రాణాలతో ఆటలాడే మృగాలను వేటాడటం, అమాయక ప్రజలను కాపాడడం, ఇవేనా నేను చేస్తున్న హత్యలు? కొండవీడి సింహంలో వేషం మార్చి విచ్చలవిడిగా హత్యలు చేసుకుంటూ పోతూ నేను అమాయకుడిని అని చెప్తే, అబద్ధాలు చెప్తే వినటానికి నేనేమైనా పాలు తాగే పసిపిల్లవాడిని అనుకుంటున్నావా? నీలాంటి నరూప రాక్షసులు అంట ఎవరికరుడి. అశోక్, హత్యలు చేస్తున్నానని హెచ్చరించి మాట్లాడుతున్నావు. నేను హత్యలు చేస్తుండగా నువ్వు కల్లారా చూసావా? లేక నేనే ఆ హత్యలు చేస్తున్నానని అనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునందన్ గారి కొడుకు రాజేష్ నిన్న రాత్రి హత్య చేయబడ్డాడు. చివరిసారిగా వాళ్ళ గెస్ట్ హౌస్ నువ్వు వెళ్ళటం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సచ్చిన వాడు అబ్దుల్ కలాం కాదు బాధపడటానికి. మనుషుల మాన ప్రాణాలతో ఆడుకున్న మానవ మృగం, మనిషి రూపంలో ఉన్న అడవి మృగం. ఒక కుటుంబ పరువుని రోడ్డుకిచ్చి ఆ కుటుంబం చనిపోవటానికి కారణం ఆ దుర్మార్గుడు. మిస్టర్, ఆల్రెడీ ఆ కేసు ఎంక్వైరీ జరుగుతుంది. నిజానిజాలు తెలిసినప్పుడు వాళ్ళని పట్టుకున్న పోలీసులు ఉన్నారు. శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. చట్టాన్ని చేతిలో తీసుకొని శిక్షలు వేయడానికి నువ్వెవరు? చట్టానికి నీడలా దాన్నే తోడుగా నేరాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నా ఆ క్రిమినల్ని చట్టం ఏమీ చేయదు సరికదా? వారికే సలాం కొడుతుంది, జైలు పలుకుతుంది. చట్టాలు న్యాయాల గురించి తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు. చట్టం అంటే చుట్టం కాదు, న్యాయం అంటే కట్ట నలుసు కాదు, ధర్మం అంటే ఆడుకునే బంతి కాదు. నేరస్తులను శిక్షించకుండా వదిలిపెట్టడానికి డ్యూటీనే దైవంగా, న్యాయాన్ని తన ఊపిరిగా చేసుకొని అన్యాయాన్ని ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకున్న కాపాడిందా ఆ చట్టం? ఆ తండ్రిని రక్షించిందా ఈ న్యాయం? ఆ దుర్మార్గులను దండించిందా ఈ ధర్మం? లేదే. మరి అలాంటప్పుడు వాటిపై ఆశలు పెట్టుకొని ఇంకెంతమందిని బలి చేయమంటావు మిస్టర్ అశోక్? మిస్టర్, కానీ నువ్వు ఎంచుకున్న మార్గం మంచిది కాదు. మర్యాదగా నాకు లొంగిపో. నీకు తక్కువ శిక్ష పడేలా నేను చూసుకుంటాను. నా ఒంట్లో ఊపిరినంత వరకు, నా కర్తవ్యం పూర్తయ్యేంత వరకు కళ్ళకు గంతలు కట్టుకున్న ఆ న్యాయ దేవత ముందు దోషిగా బోన్లో నిలబడలేను. చతికిల పడిన ఈ చట్టం ముందు చేతులు జోడించి చేసిన తప్పును ఒప్పుకోలేను. అయితే నీకు ఈ సీమసింహ పౌరుషం రుచి చూపించాల్సిందే. అశోక్, పగల్లో రగిలిపోతున్న నా ముందు ప్రగల్భాలు పలికితే పతనమైపోతావు. ఈ అశోక్ అడిగి పెడితే అగ్ని పర్వతాలు వెళ్ళిపోవాల్సిందే. ఆఫ్టర్ నీలాంటి ఆగ్రహుడులు నాకు పెద్ద లెక్క కాదు. అంచనా వేసి ఆటలో దిగటానికి నేను ఆగ్రహుడిని కాదు, పులిపెట్టను, సింహపుత్రుణ్ణి, సింహాన్ని, కొండవీటి సింహాన్ని. నీలాంటి సింహాలతో చెడు కూడా అడగలను. సాహసం చేయకు, చచ్చిపోతావు. ఈ అశోక్ తలబడితే తలకాయలు పుచ్చకాయల్లో లేచిపోవాల్సిందే. ఈ కొండవీటి రాజాతో తలబడితే శవాలు కూడా మిగలవు. అయితే రా, నిన్ను పడగొట్టి చర్లపల్లి చెప్పకూడదు కనిపిస్తాను. నిన్ను పడగొట్టి ఈ కొండవీటి సింహానికి ఎదురులేదని నిరూపిస్తా. ఏ రాజాగా
విజయ్. అబ్బా, అబ్బాయి గారు బాగా అడుచుకొని తెచ్చుకొని ఇప్పుడు వచ్చారేంటో. సారీ కవిత, కాస్త అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల కాస్త లేట్ అయింది. నాకంటే నీకు వర్కే ఇంపార్టెంట్ కదా. కవిత, అలా అని కాదు, కాస్త అర్జెంట్ వర్క్ అంతే. అంతేలే విజయ్, మీ అబ్బాయిలంతా ఇంతే, ప్రేమించేదాకా వెంట పడుతూ ఉంటారు, ఆ తర్వాత మమ్మల్ని దూరం పెడతారు, అంతే కదా. సారీ కవిత, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. అబ్బో, మీ అబ్బాయిల్ని అస్సలు నమ్మలేం బాబు. ప్రేమించేదాకా ఆకర్షించాలని నానా అవస్థలు చేసి మమ్మల్ని లైన్లో దించుతారు, ఆ తర్వాత నానా అబద్ధాలు చెప్పి మాయ చేసి మమ్మల్ని మోసం చేస్తారు. ఎంతమందిని చూడలేదు నేను. కానీ కవిత, ఈ హృదయంలో మాత్రం నీకు తప్ప మరెవరికి స్థానం లేదు కవిత. అది కాదు విజయ్, ఇది జన్మకి ఇది చాలు. నన్నింతగా ప్రేమించే నీలాంటి వాడు నాకు ప్రియుడిగా దొరకటం నిజంగా నా అదృష్టం. కవిత, జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకులను పోరాడి ఎదిరించే ఓపిక లేక ఓటమి అంచున్న దాగున్న నాకు నా ఆశయాన్ని గుర్తు చేసి మాత్రం నువ్వే కవిత. ఇందులో నాదేముంది విజయ్, నీ పట్టుదల, పట్టు వీడగని విక్రమార్కుల్లా నువ్వు ప్రజలను దూసుకుపోతూ కొండవీటి సింహంలో మారావు. కానీ కవిత, నువ్వు నా పక్కన ఉంటే ఆ ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలేలుగా ద్రోహించి అజీయుణ్ణి కాగలను. నువ్వు ఎప్పుడూ నా పక్కన ఉంటావని మాటిస్తావా కవిత? విజయ్, మనం కలిసి ఉండాలి అని దేవుడు వరం ఇస్తే మనల్ని విడదీయటం ఎవరి తరం కాదు. కవిత, ఆ నింగి ఈ నేల ఈ పంచభూతాలు మన ప్రేమకు సాక్ష్యాలు కావాలని, మన మధ్య ప్రేమ చిగురించి మన పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని మనసారా కోరుకుంటున్నా కవిత. ఐ లవ్ యూ విజయ్. ఐ లవ్ యూ టూ కవిత. నా ప్రాణమా సుస్వాగతం, నీ దేశమా ఈ జీవితం. అనురాగమా అభినందనం, అనుబంధమా శుభవందనం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. నడిరేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే, ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చేతనుంటే. చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి, చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి. ప్రేమే పందిరై బ్రతుకే విరపూసే వేళ. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది. నా ప్రాణమా
సుస్వాగతం. నీదే సుమా ఈ జీవితం. శలలు 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 శలలు. ఎడబాటి వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా. తడబాటే నరతనగా నీ నడగా నన్ను వెతికి రాదా. సంకోచం తీర్చగా ముద్దగాస చేస్తున్నా. సంతోషం సాక్షిగా ముఖ భాష వింటున్నా. లీనమై నీవే నీ వలపించేలా. మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. నా ప్రాణమా సుస్వాగతం. నీదే సుమా ఈ జీవితం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది. మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. ఈ కొండవీడి ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమ స్మగ్లింగ్ వ్యాపారాలు, అతివల అక్రమ రవాణాకు సంబంధించిన నిన్ను కొన్ని ఆధారాలు సేకరించమని చెప్పే కదా, ఏమైంది? విజయ్, తీసుకొచ్చాను. ఈ కొండవిట్టి ఫారెస్ట్ లో అక్రమ రవాణాలు జరుగుతున్నాయి. ఆ మల్లుధర జయదేవ్ చేతులు కలిపారు. ఎంతో మంది అమాయక ఆడపిల్లల్ని విదేశాలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇదిగోండి వాళ్ళకి సంబంధించిన ఫైల్స్. థ్యాంక్ యూ కవిత. ఇకపై ఈ విజయ్ విశ్వరూపం ఎలా ఉంటుందో ఆ మినిస్టర్ జయదేవ్ గారికి, ఆ స్మగ్లర్ వీరమల్లు గారికి త్వరలోనే నా చేతి రుచి చూపిస్తా. వస్తా. హలో అశోక్. హాయ్ కవిత. అశోక్, అయితే నువ్వు ఇప్పటికైనా పోలీస్ ఆఫీసర్ అవ్వమన్నమాట. కవిత, నా భరతమాత రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అశోక్, ఇంతకీ నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. ఉద్యోగం ఎలా ఉంది అశోక్? కవిత, కవిత, నా భరతమాత రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అశోక్, అశోక్, నువ్వు ఇప్పటికైనా ఉద్యోగం మీద పట్టుదలతో యంగ్ డైనమిక్ లాగా ఉద్యోగంలో దూసుకుపోవాలి. తప్పకుండా కవిత. నా తల్లిదండ్రులు నాపై పెంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమరంలో దిగిన సైనికుల్లా, దేశం కోసం పోరాడే వీరుడిలా నా ప్రాణాలు పణంగా పెట్టైనా ఈ రాక్షస బారి నుంచి నా రాష్ట్రాన్ని కాపాడుకుంటాను. అశోక్, అది సరే గాని ఇంత ముందులా ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పావు. ఇంతకీ ఆమె విషయం తనతో చెప్పావా లేదా? లేదు కవిత, చెప్పాలని మనసులో ఉంది, కానీ చెప్పిన తర్వాత తను ఏమంటుందా అని నాకు కాస్త భయంగా ఉంది కవిత. అశోక్, ఇంతకీ దాంట్లో భయపడాల్సిన ఏముంది? నీ ప్రేమ విషయం ఆమెతో త్వరగా చెప్పేయి. అంతే అంటావా కవిత? అవును అశోక్. కవిత, కవిత, నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది
నేను మనవాడాలనుకుంటుంది నిన్నే కవిత. ఐ లవ్ యూ కవిత. తలుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది పూల పక్కల్లో వాళ్ళనున్నది. సై సై అంటూ సవాల్ కొద్ది సంతు చూడాలా మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా. తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. వల వేసి వయ్యారాలే పట్టాలా నిలదీసి నీలోనే నెగ్గాలా చలివేసి సందిట్లోనే చేరాలా. కలబోసి అవుని చీరాలా. ఒకటై యదా యదా ముడివేశ కలిసి పదే పదే పెనవేశ బియ్యం హఠాత్తుగా వదిలేశా. వడిలో భలే సుఖం చవి చూసా. ఓహో సలస లిప్సుల సలందుకుంది తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కలగాలే వాడి వేడి తాకిట్లు కరగాలే సిగ్గు వెన్న జోగిట్లు చిటికే వేసింది చిరు ఆశ. ఇటుగా రారమ్మని పిలిచేశా. చిటుకు చూపుల్లోనే గురి చూశా కిటుకు లాగి లాగి అది మేషా ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని పోయి. తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. పూల కండల్లో కోరికున్నది పూల పక్కల్లో వాళ్ళనున్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సంతు చూడాలా